జై భీమ్, జై మూల్ నివాసి మిత్రులారా, తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి మూల నివాసి మిత్రులారా, ఇండియా మూల నివాసులారా, ఈ నెల ఏప్రిల్ 14వ తేదీన మహనీయుల జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం. ఏప్రిల్ 11 అంటేనే మన భారత ఉపఖండంలో తొలి సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఏప్రిల్ 14 తేదీ అంటే విశ్వరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. ఈ రెండు జయంతులను మనవాదుల సామ్రాజ్యవాదుల వ్యతిరేక దినంగా పాటించాలని మూల నివాసి మహాజనులకు, ఆదివాసులకు పిలుపునిస్తా ఉన్నాం. మిత్రులారా, ఏప్రిల్ 11 నుంచి 30 తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మన మూల నివాసి ప్రజలు ఉన్న ప్రతి గ్రామ, మండల, జిల్లా కేంద్రాలలో పూలే అంబేద్కర్ జయంత్యోత్సవాలు జరపాలని, అదేవిధంగా ఈ జయంత్యోత్సవ కార్యక్రమాలు వర్ణకుల మనవాద పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిస్తున్నాం. ముందుగా మహాత్మా జ్యోతిబా పూలేకి సంబంధించిన విషయాలను, చిమ్మ చీకటి బతుకుల్లో వెలుతురును నింపేందుకు వెలుతురు కట్టెయి మండిన వారెవరు, ఇసుక రేణువులను ఒడిసెల రాళ్ళుగా అగ్రకుల దోపిడిపై విసిరిన వారెవరు, ఆదివాసీ మూల నివాసి మహాజనులకు ఆకలి అవమానం లేని, ఆర్థిక దోపిడీ లేని, అన్యాయం లేని స్వీయ గౌరవంతో కూడిన బతుకులు బతుకాలని బతుకంతా పరితపించి అందుకోసం మొదటగా ఉద్యమించిన వారెవరు, అతనే మన తొలి సామాజిక విప్లవకారుడు, అతను మన జాతి పిత మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే మిత్రులారా, ఆధునిక కాలంలో బ్రాహ్మణ వ్యతిరేక కుల పోరాటాన్ని భారతదేశంలో ప్రారంభించిన తొలి శూద్రుడు, ఆధునిక సాంస్కృతిక పునర్జీవన ఉద్యమ పితామహుడు, దొంతర్ల వారి అసమానతల కుల వ్యవస్థకి వ్యతిరేకంగా అలు పెరుగని పోరాటం నడిపిన తొలి సామాజిక విప్లవ యోధుడు, బహుజనుల స్వీయ గౌరవానికి ప్రతీక, బహుజనుల స్వీయ గౌరవానికి ప్రతీక. భారతదేశంలోనే మొట్టమొదట మహాత్మా బిరుదును పొందినవారు మహాత్మా జ్యోతిబా పూలే. 1927 ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలోని పూణేలో తోటమాలి శూద్ర కులంలో పుట్టిన ఆధునిక యుగ వైతాళికుడిగా, బ్రాహ్మణేతర బహుజన సిద్ధాంతవేత్తగా, సత్యశోధక, మరాఠీ కుంభి రైతాంగ ఉద్యమ నేతగా, అంతరాలకు తావులేని కుల రైత సమతావాద విశ్వమానవ సార్వజనీన సత్యదర్శ భావజాలాన్ని ప్రబోధించిన తత్వవేత్తగా, సకల సామాజిక రంగాలలోనూ సమగ్ర సామాజిక విప్లవానికి నాంది పలికిన వాడిగా చారిత్రాత్మక పాత్ర వహించాడు. బ్రాహ్మణ అగ్రవర్ణ శక్తులకు, బ్రాహ్మణేతర బహుజన శక్తులకు మధ్య ఉన్న పరస్పర వైరుధ్యాన్ని, బ్రాహ్మణీయ కుల దోపిడిని వెలికి తీసిన మహా గొప్ప మేధావి పూలే. అగ్రవర్ణ బ్రాహ్మణీయ సామాజిక తత్వానికి వ్యతిరేకంగా తన గలాన్ని, జీవితాన్ని ఎక్కుపెట్టిన గొప్ప పోరాట యోధుడు.
హిందూ కపిటలత్వాన్ని, కౌటిల్యాన్ని ఖండాలుగా చేస్తూ అఖండాలు అనే పద్యకావ్యాన్ని రచించడమే కాకుండా తృతీయ రత్న పుస్తక గేయాల ద్వారా సాంస్కృతిక దోపిడిని వెల్లడించాడు. రైతు చేతి కొరడా పుస్తకం ద్వారా శూద్ర కులాలలోని రైతుల సమస్యలను, వారిపై జరిగే దోపిడిని బయట పెట్టడమే కాకుండా వారి సమస్యల పరిష్కారం కోసం శూద్ర కులాలందరినీ ఐక్యం చేసి గొప్ప పోరాటం నడిపిన ప్రథమ కర్షకోద్యమ పితామహుడు. 1973లోనే గులాంగిరి అనే ప్రఖ్యాతమైన తన రచన ద్వారా బ్రిటిష్ పాలకుల దోపిడీ పద్ధతులను ఎండగట్టడమే కాకుండా బొంబాయిలోని జౌలి మిల్లు కార్మికులను సమీకరించి సమస్యల పరిష్కారం కొరకు పోరాడిన ఆధునిక తొలితరం కార్మికోద్యమ నాయకుడు మన పూలే ప్రజల భాషలో పుస్తకాలు, గేయాలు రచించి బహుజనుల దృక్పథంతో చరిత్రను, వేడుకలను, సంస్కృతిని విశ్లేషించే పద్ధతికి శ్రీకారం చుట్టాడు. ప్రాచీన పురాణ గాథలకు సరికొత్త కుల నిర్మూలన వ్యాఖ్యానాలు చేసి క్రింది కులాల ప్రజల జీవితాలలో ఒక విప్లవాత్మకమైన మార్పును తేవడానికి బహుజనుల చరిత్రను భౌతికవాద దృక్పథంతో తిరగరాయడానికి బృహత్తరమైన కృషిని చేశాడు. మహాత్మా జ్యోతిరావు పూలే పోరాట స్ఫూర్తిని స్వీకరించిన సామాజిక విప్లవ యోధుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ తన గురువుగా పూలేను ప్రకటించుకున్నాడు. జ్యోతిరావు పూలే పోరాట స్ఫూర్తిని స్వీకరించిన సామాజిక విప్లవ యోధుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ తన గురువుగా పూలేను ప్రకటించుకున్నాడు. ప్రజలందరికీ విద్యను అందుబాటులోకి తేవాల్సిన సామాజిక బాధ్యత నుండి ప్రభుత్వాలు ప్రైవేటు దిక్కుగా ప్రయాణిస్తుంటే స్వంతంగా ఆనాటి